3వ వచనం చదువుతున్నాం. నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనార వక్తిని ఆర్పడు. ఆయన సత్యమును అనుసరించి న్యాయము కనపరచును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసయ్య మీకే వందనాలు. ఈ సమయంలో మీ మాట్లాడిన ప్రతి మాటలో మీరు విన్నారయ్యా. ఎక్కడ 2-3 కూడి నీ నామములో ఉంటారు, వారి మధ్యలో ఉంటానన్నావు తండ్రి. మా మధ్య మీరున్నందుకు వందనాలు. నా మాటలను ప్రభా నీ మాటలుగా మార్చి ప్రతి ఒక్కరి హృదయాలను తాకే విధంగా స్థిరపరచమని, అద్భుతమైనటువంటి సాక్షులుగా బిడ్డలు లేవనెత్తమని అయా, నీ సంఘమునైనటువంటి నీ సంఘమును సంఘ కాపాడులను దీవించమని తెలియపరచమని యేసు నామమున ప్రార్థించి పొందుకుని నా పరమ తండ్రి. నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనార వక్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరచును. ఇది ఎవరి గురించి యెషయా ప్రవక్త ద్వారా రాస్తున్నాడు అంటే యేసు ప్రభు గురించి రాస్తున్నాడు. ఈరోజు యేసు ప్రభు గురించి ఎంతమందికి తెలుసు అంటే ప్రతి ఒక్కరూ చేతులు చూపిస్తారు. యేసు ప్రభు గురించి ఎంతవరకు తెలుసు అంటే ప్రతి ఒక్కరు మాకు తెలుసండి అంటారు. ప్రియమైనవారా, యేసు ప్రభు గురించి కనుక నీకు పూర్తిగా తెలిస్తే నీ జీవితంలో ఎందుకు బలహీనతలు వస్తున్నాయి, ఎందుకు పేదరికం వెంటాడుతుంది, ఎందుకు చీకటి వెంటాడుతుంది ఒక్కసారి ఆలోచిద్దాం. నువ్వు దేవునితో కనెక్ట్ అయినటువంటి బిడ్డవి. ఒకటి గమనించండి ప్రియమైనవారా, ఇక్కడ యేసు ప్రభు గురించి పూర్తిగా తెలియకుండానే యేసు ప్రభుని అనుసరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. యేసు ప్రభు ఎప్పుడో నడుము నొప్పి తగ్గించాడండి కాబట్టి యేసు ప్రభు దేవుడిని ఒప్పుకున్నానండి, బాప్తిజం తీసుకుంటున్నానండి అంటే నడుము నొప్పి తగ్గించినందుకే బాప్తిజం తీసుకుంటే ఈ నడుము నొప్పి మరలా వస్తుంది. ఈ బాప్తిజం ఏం చేస్తావు? తీసి పక్కన పెడతావా? ప్రక్కన పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు దేవుడులారా, నువ్వు ఏదో నడుము నొప్పో జ్వరమో లేకపోతే కరోనా సంథింగ్ ఏదో తగ్గిందని చెప్పి యేసు ప్రభుని నువ్వు అంగీకరించడం కాదు, నువ్వు రుచి చూసి తెలుసుకోవాలి. అసలు యేసు ప్రభు ఏం చేస్తాడు, ఈ లోకంలోకి వచ్చినటువంటి ఆయన ఏం చేయడానికి వచ్చాడు. యేసు ప్రభు గురించి మనకు తెలిసినప్పుడు ఆయన పరిశుద్ధమైన సింహాసనాన్ని వదిలిపెట్టి అది శ్రేష్టం అనుకోకుండా నీ కొరకు నా కొరకు ఈ భూలోకంలో పేదవాడిగా వచ్చినాడు. యేసు ప్రభు ప్రతి చోట అవమానం పడుతూనే ఉన్నాడు. దయచేసి అందరి ఇంటి వైపు చూడండి అమ్మా, దయచేసి అందరి ఇంటి వైపు చూడండి. హల్లెలూయా, 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 హల్లెలూయా అన్నప్పుడు ప్రతి ఒక్కరు చేతులు చూపించాలి. ఆమేన్. యేసు ప్రభు గురించి పూర్తిగా తెలిసినటువంటి బిడ్డవైతే ఆయన సింహాసనాన్ని వదిలిపెట్టి ఈ లోకంలోనికి నీ కొరకు పేదవాడిగా వచ్చేవాడు కాదు. ఆ విషయం నీకు తెలుసా? అసలు పేదోడు ఎందుకు అవ్వాల్సి వచ్చింది? ఆయన సర్వాన్ని సృజించినటువంటి ఆయన. మిల్కీ వే అనేటటువంటి పాలపుంత అనేటటువంటిది మనం ప్రస్తుతం చూసినప్పుడు సూర్యుడు పెద్ద నక్షత్రం అని మనకు తెలుసు. దీనికంటే దగ్గర ఇదే పాలపుంతలో సూర్యుడి కంటే 12 రెట్లు పెద్ద అయినటువంటి గ్రహాలు కూడా ఉన్నాయి. ఇలాంటివి కొన్ని కోట్లు ఉన్నాయి. వీటన్నిటిని తయారు చేసినటువంటి దేవాది దేవుడు, వీటన్నిటిని మాట ద్వారా సృజించినటువంటి యేసు ప్రభువు నీ కోసం పేదవాడిగా వచ్చాడంటే నీవు ధనవంతుడు అవ్వాలనే. హల్లెలూయా, హల్లెలూయా. ధనవంతుడు అవ్వాలనే. నువ్వు పేదరికముతో వేదన పడుతూ ఇంతేనండి క్రైస్తవంలోకి వస్తే ఇదే పరిస్థితి అండి అనుకునే విధంగా ఈరోజు నువ్వు నిలబడుతున్నావంటే అది నీ తప్పు, దేవుడి తప్పు కాదు. నీ కోసం సమస్తము చేయగలడు. ఇక్కడ అంటున్నాడు, నలిగిన రెల్లును విరువడు. నువ్వు నలిగిపోయిన స్థితిలో ఉంటే నేను ఇంకా విరగొట్టేవాడు కాదు. నువ్వు వేదన పడుతూ ఉంటుంటే నీ నోట నవ్వుంచేవాడే కానీ ఏడిపించేవాడు కాదు. నేను ప్రకటించే నా యేసయ్య. నువ్వు నిజంగా యేసు ప్రభు గురించి తెలుసుకుంటే, నువ్వు నిజంగా యేసు ప్రభు గురించి నువ్వు అనుభవిస్తే ఏ కష్టం వచ్చినా ఏమనుకుంటావు తెలుసా? నా ప్రక్కన ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను నా సంఘములో ఏమని చెప్తానో తెలుసా అంటే, నా బ్యాంక్ అకౌంట్ మా యేసయ్య బ్యాంక్ అకౌంట్ జాయింట్ అకౌంట్ అంటాను. హల్లెలూయా. యేసయ్య అకౌంట్ నాది జాయింట్ అకౌంట్. నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటాను ఆ అకౌంట్ నుంచి. ఆయన ఏమండు, నేను యేసు ప్రభుని అంతగా నా జీవితంలో అన్వయించుకున్నా.
ఆ సమయంలో నేను ఎలా పోషించబడాలో, నేను ఎలా నడిపించబడాలో, నేను ఎలా దీవించబడాలో, నేను ఎలా ఆరోగ్యవంతుడిగా ఉండాలో సమస్తం ఆయన చూసుకుంటాడు. ఈ రోజు యేసు ప్రభువును ఒప్పుకున్నామంటే ఆదివారం ప్రార్థనకు రావడం, శుక్రవారాలు ఉపవాసాలు చేయడం. ఉపవాసాలు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ ఉపవాసాలు చేసినప్పుడు దేవుడితో గడపాలన్న జ్ఞానము కూడా లేకుండా అన్నం మాత్రం స్కిప్ చేస్తారు. నువ్వు అన్నం స్కిప్ చేస్తే రేపు దానికి డబ్బులు తింటావుగా. నువ్వు అన్నం స్కిప్ చేసినప్పుడు నువ్వేం చేయాలంటే, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు దేవుడితో గడుపు. ఈరోజు క్రైస్తవులకి ఇది తెలియట్లా, ఏదో గడుపుకుంటా వెళ్ళిపోదాం. నీ యేసు ప్రభు నువ్వు నలిగిపోయిన స్థితిలో ఉంటే నిన్ను ఇంకా విరగొట్టి సంబరపడేవాడు కాదు. ఆయన సంబరపడేవాడైతే దేవుడు ఎందుకు అవుతాడు? వింటున్నారా? హల్లెలూయా. అయితే ఇక్కడ అంటున్నాడు, నలిగిన రెల్లున అతడు నిలబడు, మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆయన ఆర్పుడు. నువ్వు మకమకలాడుతూ కొంచెం కొంచెంగా నీ విశ్వాసం పెరుగుతూ ఉంటే ఆ విశ్వాసాన్ని ఇంకా కొలగొట్టేవాడు కాదు. నీ జీవితంలో ఏదో కార్యం జరగలేదని, లేకపోతే నీ జీవితంలో ఏదో అద్భుతం జరగలేదని నువ్వు కుంగుపాటు, నువ్వు వేదన పడుతున్నావు. కానీ ఒకటి గమనించండి ప్రియమైన బిడ్డలారా, నేను లాస్ట్ టైం కూడా నేను మాట్లాడాను. ఒక తల్లి కన్సీవ్ అయిన తర్వాత నువ్వు 9 నెలలు ఎలాగైతే ఎదురు చూస్తావో, దేవుడి మీద నువ్వు విశ్వాసం చేయగలక నువ్వు ఆ జవాబు కోసం ఎదురు చూస్తూనే ఉండు. నీకు అద్భుతం చేస్తాడు ఆయన. నీకు ఈరోజు జరగాల్సినటువంటి అద్భుతం నీకు కొంచెం అయి ఉంటే, నువ్వు ఎదురు చూపుల్లోనే ఉన్నటువంటి ఆశీర్వాదము ఆయన సిద్ధపరిచిన సమయానికి దానికి 2 అంతల ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. నీ దేవుడు గొప్పవాడు. ప్రియమైన అయితే పరిశుద్ధ గ్రంథంలో ఏమంటున్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. హల్లెలూయా. దయచేసి ప్రతి ఒక్కరు, నేను అప్పుడు కూడా చెప్పాను పెన్స్ తెచ్చుకోమని, మీరు అండర్లైన్ చేయండి బైబిల్. చాలా మంది కొంతమంది ఏం చేస్తారంటే బైబిల్ని అబ్బో చాలా జాగ్రత్తగా ఉంచాలి, చాలా జాగ్రత్తగా ఉంచాలంటారు. దాంట్లో ఉన్నటువంటి మాధుర్యం తెలియకుండా జాగ్రత్తగా దాచిపెడతాం అనుకుంటారు. మీరు అండర్లైన్ చేస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది ఏ టైంకి ఎప్పుడు మీకు మీతో దేవుడు మాట్లాడాలనుకున్నప్పుడు ఆ వచనం ద్వారా మాట్లాడతాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. నువ్వు నలిగిపోయిన స్థితిలో ఉంటే నిన్ను విరవకుండా నిన్ను చిగురింపించేటటువంటి దేవుడు అని నీకు విశ్వాసం ఉండాలి. ఒకవేళ నీకు ఆ విశ్వాసం లేకపోతే నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డవి కాదు. ఎర్ర సముద్రము, చాలా పెద్ద ఎర్ర సముద్రం ఉంటే ఇశ్రాయేలు ప్రజలు నడిచేటటువంటి వారు, కాల్బలము అనేటటువంటి వారు నడిచే వారి 6 లక్షల మంది. ఇంతమందిలో అక్కడ తలకాయ నొప్పి మనుషులు కూడా చాలా మంది ఉన్నారు. ప్రతి చోట ఉంటూనే ఉంటారు ఈ తలకాయ నొప్పి మనుషులు. మోషే ఎంచగా తీసుకెళ్తున్నాడు. అయితే మోషే తన ఇష్ట ప్రకారంగా తీసుకెళ్లేవాడు అయితే వాళ్ళ పాలు ప్రవహించి దేశానికి వెళ్ళేవాడు కాదు. దేవుడు తీసుకెళ్ళమన్నాడు కాబట్టి తీసుకుని వెళ్తున్నాడు. తీసుకుని వెళుతూ ఎర్ర సముద్రం ఒడ్డున వాళ్ళు కూర్చుని సేద తీరుతున్నారు. ఈ టైంలో ఏం జరిగిందంటే, వెనక నుండి ఐగుప్తుల సైన్యం వస్తుంది. ఐగుప్తుల సైన్యం వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి బిడ్డలు, తలకాయ నొప్పి మనుషులు ఏమంటున్నారంటే, ఐగుప్తుల సమాధులు లేవా మాకు? ఐగుప్తుల సమాధులు లేవా? మేము అక్కడే చచ్చిపోతాంగా, ఇక్కడే తీసుకొచ్చి ఇక్కడ చావాలా మేము అని మాట్లాడుతున్న సమయంలో మోషే చాలా బాధపడి దేవునికి మొరపెడుతున్నాడు. దేవుని బిడ్డలారా, విశ్వాసం లేకుండా నువ్వు చిన్న కాలువ కూడా నువ్వు దాటలేవు. హల్లెలూయా. కారులో బయలుదేరి వెళ్ళేటప్పుడు ఎక్కడైనా నువ్వు ప్రయాణంగా వెళ్తున్నావు, నువ్వు కారు ఎక్కేటప్పుడు లేకపోతే ఆటో ఎక్కేటప్పుడు డ్రైవర్ని ఏమని అడుగుతావు? నీ డెస్టినేషన్, నీ గమ్యం ఏంటో, ఎక్కడ దిగాలో చెప్తావు. అంతేగాని నువ్వు జాగ్రత్తగా నడుపుతావా, నన్ను జాగ్రత్తగా తీసుకెళ్తావా, మధ్యలో చంపేస్తావా అని అడుగుతారా మీరు? ఒక మనిషి మీద నీకు అంత విశ్వాసం ఉన్నప్పుడు
నీ కోసం సమస్తాన్ని త్యజించి ఒక దేవుడిగా ఈ లోకంలోకి వచ్చినటువంటి దేవాది దేవుని మీద ఇంకా నమ్మకం ఉండాలి. అయితే మోషే అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని అందరూ అంటున్నారు, మాకు సమాధులు లేవా అంటుంటే దేవుడికి మొదలు పెడుతున్నాడు. దేవుడు వెంటనే ఏమన్నాడు తెలుసా? మోషే, ఆగిపోక సాగిపో. నువ్వు నీ చేతిలో ఉన్నటువంటి కర్రను ఎత్తి పట్టుకో. దేవుని బిడ్డలారా, ఆ కర్రని ఎప్పుడైతే ఎత్తి పట్టుకుని ఉన్నాడో ఆ రాత్రంతా తూర్పు గాలి చేత ఆ సముద్రము 2 పాయలైపోయింది. హల్లెలూయా. అక్కడ మోషే చేతిలో కర్ర ఉంది. ఈ రోజున నీ చేతిలో అదే కర్ర లాంటి బైబిల్ ఉంది. ఈ బైబిల్ను పట్టుకుని నువ్వు విశ్వాసంతో ముందుకెళ్ళు. నీ ప్రతి సమస్యకు సొల్యూషన్ ఈజీగా వస్తుంది. ఇది నమ్ము. నీకు విశ్వాసం లేకపోతే ఏం చేయలేం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరిలో ఎంతమంది ఇక్కడ యేసు ప్రభు ఉన్నాడని నమ్ముతున్నారు అంటారు? మీ హృదయం దేవుడికి ఎరుకు అవును కాక ఆనందించేది. యేసు ప్రభు ఇక్కడ ఉన్నారా? నమ్ముతున్నారా? అయితే మీకు ఏదైనా సొల్యూషన్ కావాల్సి వస్తే సొల్యూషన్ జరిగిపోయినట్టే. అమ్మే, మీకు ఏదైనా అద్భుతం జరగాలంటే జరిగినట్టే. ఎందుకంటే మీరు ఎవరి దగ్గరికి వచ్చారు? ఎస్, ఆయన యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి. ఆయన ఫలము దయచేస్తాడని నమ్మాలి. నీకు ఆ నమ్మకం లేకపోతే నువ్వు ఇంకేం చేస్తావు? నువ్వు ఎంత ప్రార్థన చేసినా వ్యర్థమమ్మా. నువ్వు ఎంత ప్రార్థన చేసినా వేస్ట్. అది ప్రార్థన చేసినప్పుడు చాలా మంది ప్రభువా అది చేయి, ప్రభువా ఇది చేయి, ప్రభువా నీకు అది ఇస్తాను. దేవుడికి కొన్ని ఆఫర్స్ వేస్తా ఉంటారు. ఏ ఆఫర్స్ తెలుసా? నువ్వు ఇది చేస్తే నేను నా కూతురికి క్రైస్తవ పెళ్లి చేస్తా, నువ్వు ఇది చేస్తే నా కొడుక్కి కోడల్ని క్రైస్తవ బిడ్డను తెచ్చుకుంటా, నువ్వు క్రైస్తవ బిడ్డను తెచ్చుకో, క్రైస్తవ పెళ్లి చేయి. ఆయన ఎందుకంట ముందు నీ హృదయం కావాలి. నువ్వే పెళ్లి చేస్తావు ఆయనకి ఎందుకు? నువ్వు నిజమైన క్రైస్తవ బిడ్డవైతే యేసు ప్రభు ఎలా నడిచాడో అలా నడుస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రంతా తూర్పు గాలి వచ్చినప్పుడు ఆ ఎర్ర సముద్రం 2 పాయలైందంటే దానిని యెషయా ప్రవక్త ఏమంటున్నాడు తెలుసా? ఆయన ఊపిరి వడిగా విడవగా ప్రవాహముల అడుగు భాగములు కనబడేను అంటున్నాడు. దేవుని యొక్క ఊపిరంట వదిలితేనే సముద్రాలు ఆరిపోయినాయి. అంత గొప్ప దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు. అంత శక్తి కలిగినటువంటి దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు. నీ అనారోగ్యము ఆయనకి ఏ పాటిది తీసి ప్రక్కన పెడతాడమ్మా. నువ్వు అనుభవంలోనికి వెళ్ళాల్సి వస్తే దేవుడు నిన్ను చాలా మంది అనుకుంటూ ఉంటారు తీసుకెళ్ళిపోవడానికి ఆయన అనారోగ్యం పెట్టాడేమో అంటూ ఉంటారు. ఆయన తీసుకెళ్ళడానికి ఆయన కాదు. ఎవరైనా ఆపగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అనారోగ్యం పెట్టి తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? ఈ రోజు గడిచిన ఆదివారం మొదలుకొని ఈ ఆదివారం వరకు నీకు మంచి శ్రేష్టమైన ఆరోగ్యం ఇచ్చాడంటే నువ్వు ఆయనని ఏ విధంగా స్థుతించగలుగుతున్నావు? నువ్వు ప్రతి క్షణము కూర్చున్న యేసయ్య, నుంచున్న యేసయ్య అంటే కొంతమంది మామూలు కూర్చున్న యేసయ్య అంటారు, నుంచున్న యేసయ్య అంటారు. అదిగా నీ హృదయంలో నుండి రావాలి. విశ్వాసం అనేది లోపల, విశ్వాసం అనేటటువంటి లోపల. ఒక సింపుల్ విషయం చెప్తాను. మామూలుగా నాతో పాటు వస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మా 3వ అక్క వాళ్ళ అబ్బాయి మేనల్లుడు షూట్ చేయడానికి వచ్చాడు. ఇప్పుడు ఈ బాబు గురించి మీకు తెలియదు. సరే, ఇక్కడ రాము ఉన్నాడు. రాముని నేను అంటున్నాను, ఈ రాము అసలు మంచోడు కాదండి అన్నాను. మీరు ఒప్పుకుంటారా? నేను ఎక్కడో తాడేపల్లి గురించి నెలకోసారి కనపడేవాడిని. నేను మీ 24 అవర్స్ ఎక్కడ కనిపించినా కనిపించేది మీకు. ఇప్పుడు నేను చెప్తాను మంచోడు కాదంటే ఒప్పుకుంటారా మీరు? గట్టి చెప్పండి. ఒప్పుకోరు. ఈ ఒప్పుకోను అన్న మాట ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? హృదయంలో నుండి వస్తుంది. అది తప్పు కానప్పుడు అది కరెక్ట్. ఇప్పుడు రామ్ మంచోడు కాబట్టి మీరు ఒప్పుకోరు. అదే రామ్ చాలా మంచోడండి అంటే మీరేమంటారో తెలుసా? వెంటనే నేను సంవత్సరం తర్వాత కనపడినా మీరేమంటారో తెలుసా? ఎస్ అండి, మంచోడండి. ఎందుకు? హృదయంలో. నువ్వు యేసు ప్రభుని నోటితో ఒప్పుకోవద్దు. అందరూ యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి నేను వెళ్తున్నాను, లేకపోతే నడుపు తగ్గించాడు కాబట్టి ఒప్పుకున్నాను. ఇది కాదు.
నీ హృదయంలో నుండి రావాలి, లోపల నుండి రావాలి. ఎస్, కష్టమైన, నష్టమైన, బాధ అయిన, శోధన అయిన, ఇరుకైన, ఇబ్బంది అయిన నా యేసు ప్రభుతోనే నా జీవితం. హల్లెలూయా. విశ్వాసం లేకపోతే నీకే కార్యం జరగదు. అయ్యా నేను నలిగిపోయానయ్యా, విరిగిపోయానయ్యా, బాధపడుతున్నానయ్యా, మట్టివాడనయ్యా, పురుగు లాంటి వాడు. నువ్వేంటంటే ఏంటి? నేను మనిషిగా చేస్తే పురుగు అంటావేంటి? నువ్వు నేను మనిషిగా చేస్తే నేను పురుగు లాంటి వాడిని, పురుగు లాంటి దానిని అంటావేంటి? నేను మనిషిగా చేసి నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను కొరకు, నీ కొరకు, నా కొరకు పరలోకమైన నీ లోకమునకు వస్తే ఆయన ఏమంటున్నాడు కదా, నేను అన్నీ చేస్తాను, హ్యాపీగా గడుపు అంటుంటే మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఆయన నమ్మలేకపోతున్నాం. డాక్టర్ మీద ఉన్నటువంటి ఆ ఫెయిత్, ఆ విశ్వాసము దేవుడి మీద ఉంచలేకపోతున్నాం. హృదయం గ్రహించండి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా అసాధ్యం. రెండోదిగా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలను ఒకసారి చూద్దాం. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో, చాలండి, ఏ మాత్రము సందేహింపక విశ్వాసముతో. ఎస్, నాకు జరిగిపోయింది. దట్స్ ఇట్. నువ్వేం చేయాలన్నా దేవుడి పర్మిషన్ ఉంటుంది. నీకు మరీ భయంకరమైన హాని వచ్చేసి నువ్వు కూలిపోయే పరిస్థితి రాదు. యోబు తూర్పు దేశంలోనే ధనవంతుడు, తనకున్నటువంటి ఆ పశు సంపద చాలా ఎక్కువ, 10 మంది పిల్లలు. అలాంటి వ్యక్తిని అక్కడ గమనించండి చాలా జాగ్రత్తగా. అక్కడ దేవుడితో మాట్లాడినటువంటిది ఎవరు? సాతానుడు. నీకు శ్రమ తీసుకొచ్చేది నీ దేవుడు కాదు, శ్రమలోంచి బయటకు తీసుకొచ్చేది నీ దేవుడు, కానీ శ్రమ కలుగ చేసేటటువంటి వాడు సాతానుడు. ఎందుకు దేవుడు ఒప్పుకుంటున్నాడు అంటే, సాతానుడు కష్టపడుతుంటే ఎందుకు ఒప్పుకోవాలంటే, అంటే నువ్వేం చేసావని, నువ్వు దేవుని కొరకు ఏం నిలబడ్డావని. హృదయం పిల్లలు కొన్నిసార్లు పిల్లలు సైకిల్ నేర్చుకుంటా ఉంటారు, సైకిల్ తొక్కుతా ఉంటారు. తొక్కుతున్నప్పుడు తల్లులైనా తండ్రులైనా ఏమంటామో తెలుసా? ఒకసారి పడిపోయి వచ్చి అయ్యో పడిపోయాడు డాడీ అన్నారు అనుకో, వెంటనే ఏమంటారు తెలుసమ్మా? ఏమంటారు? అయ్యో పడిపోయి మా సైకిల్ అసలు ముక్కలు చేసి పడేసాయి అంటామా? సైకిల్ నేర్చుకునేటప్పుడు చిన్న దెబ్బలు తగులుతాయి, ముందుకెళ్ళిపోరా అంటే. సాతానుడు నిన్ను శోధిస్తున్నప్పుడు నీ దేవుడు చెవిటివాడిగా మూసుకునేవాడు కాదు, నీకు ఎదురించే శక్తిని నీకు నేర్పిస్తున్నాడంతే. హల్లెలూయా. నువ్వు ఎదిరించే శక్తిని కావాలి. దావీదు అరణ్యంలో గొర్రెలు కాసుకుంటున్నటువంటి వ్యక్తి ఎప్పుడు దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు, ఎప్పుడు గణపరుస్తూనే ఉన్నాడు, ఎప్పుడు మహిమపరుస్తూనే ఉన్నాడు. అలాంటి దావీదును తీసుకొచ్చి గొలియాతు ముందు నిలబెడుతున్నాడు. సౌలు అక్కడ అభిషేకించబడిన సౌలు మీద దేవుని అభిషేకం ఉంటే సౌలు యుద్ధానికి వెళ్తే అక్కడే గొలియాతు చచ్చిపోయేవాడు. ఎందుకంటే అభిషేకం అనేది చాలా గొప్పది, మనుషులు చూసేవాలేదు. కానీ సౌలు ప్రక్కన కూర్చొని ఎవడెళ్తాడు? గొలియాతు మీదకి ఎవడెళ్తాడు? వెళ్ళండి అని అంటుంటే వచ్చిన వాళ్ళందరూ భయపడుతున్నారు. కానీ దావీదు అంటున్నాడు, అయ్యా నేను వెళ్తాను. నువ్వు చూస్తే బాలుడు, నువ్వు ఎలా వెళ్తావు? నేను గొర్రెలు కాసుకునేటప్పుడు సింహం వచ్చింది, ఎలుగుబంట వచ్చింది, వాటిని కూడా చీల్చేశాను అంటే సౌలు వెంటనే, చిన్న పిల్లాడని చూడలేదు, ఇంకోటి చూడలేదు, వెంటనే ఏం చేశాడు తెలుసా? పాపచాలు వేస్తున్నాడు. వెంటనే దావీదు అంటున్నాడు, నో, ఈ నాకు అవసరం లేదు. హృదయములారా, నువ్వు సాతానుడి మీద యుద్ధాన్ని నేర్చుకోవాలి. యేసు ప్రభు నా కొరకు సమస్తము చేశాడు. సాతానా నాకు అడ్డంకిగా వస్తున్న ప్రతి అడ్డంకిని యేసు నామములో పరిశుద్ధమును కార్యములను ఆజ్ఞాపిస్తున్నానని నువ్వు ఆజ్ఞాపించు. నువ్వెవరో తెలుసా? దేవుని యొక్క స్వరూపము నువ్వు. హల్లెలూయా. దేవుని యొక్క స్వరూపమేమో కానీ మనము దేవుళ్ళం కాదు. దేవుడి నీ మాటకు చాలా విలువిస్తాడు. ఈరోజు నా పిల్లలకి నేను చాలా విలువిస్తాను. నా పిల్లలు నన్ను ఏది అడిగితే దానికోసం చాలా శ్రమ పడతాను, చాలా కష్టపడతాను. ఒకటి గమనించాను, హృదయములారా, దేవుడు అక్కడ దావీదుకి కవచాలు వేస్తున్న వారు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తి గులకరాళ్ళు ఏరుకుంటున్నాడు, 5 గులకరాళ్ళు ఏరుకున్నాడు. అది గొలియాతు మాట్లాడినటువంటి కాన్వర్సేషన్ అంతా మనకు తెలుసు. గొలియాతు ఏమంటున్నాడు? నేనేమైనా కుక్కనా రాళ్ళు తెచ్చుకుంటున్నాను? నేనేమైనా కుక్కనా?
ఆ విధంగా అన్నా సరే వారు మాట్లాడుకుంటే ఏమంటున్నాడు తెలుసా? యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. యుద్ధము యెహోవా. దయచేసి ముసుగులేసుకోండి మా ఆడవాళ్ళు మాట్లాడగలరు. పిల్లలు మెల్లిగా అలవాటు చేసుకుంటారు, నేర్చుకుంటారు. మీరు వాళ్ళేదో అమ్మో వాళ్ళేదో అనుకోవద్దు. వాళ్ళు నడవడం ఎలా నేర్పిస్తారో అలాగే చర్చలో కూర్చోవడం నేర్చుకుంటారు. టెన్షన్ పడతారు. ఒకవేళ అటు ఇటు తిరుగుతున్నా సరే కరెంటు వైర్లు పట్టుకోకుండా చూడండి. వాళ్ళు అటు వెళ్తున్నారంటే అలాగే చూసి, ఇళ్ళకి వెళ్తున్నారు అలాగే చూసారు, వాకింగ్ మిస్ అయింది. వాళ్ళు తిరగనమండి, వాళ్ళు పర్వాలేదు, కూర్చొని ఆడినండి. వైర్లు పట్టుకోకుండా చూసుకోవాలి. అంతేగాని మీ కాన్సన్ట్రేషన్ అంతా పిల్లల మీద వెళ్ళిపోతుంది. మీకే కాదు, మా పిల్లలు మాకు కూడా ఉన్నారు. మా పిల్లలు కూడా పెద్దోళ్ళు అయ్యి చర్చిలో మేము సేవకులు. మా భాస్కర్ గారు అయితే సంకరేసుకుని వాక్యం చెప్పింది చాలాసార్లు. దేని కంగారు పడాల్సిన అవసరం లేదు. దాని మీద ఏంటంటే నేను ఎంత వాక్యం చెప్తున్నా సరే మీ కాన్సన్ట్రేషన్ అంతా పిల్లల దగ్గర వెళ్ళిపోతుంది. దృష్టి తిప్పేస్తున్నారు. ఇది అలా తింటే కంటే నా మైక్ పట్టుకుని నేను వెళ్ళిపోతానండి. హల్లెలూయా, హల్లెలూయా. నేనేమైనా కుక్కడా అని అంటుంటే యుద్ధము యెహోవాదే అంటున్నాడు. ఈ రోజు నువ్వు నిలబడ్డా, నీ ముందు సాతానుడు ఎన్ని కుప్పి గంతులైనవి, ఎన్ని కష్టాలు తీసుకురాని అవి నిన్ను తాకవు. నీకు విరోధముగా రూపించబడదు ఏ ఆయుధము నీకు ఎంత మాత్రం వర్ధిల్లదు. అది సాతానుడు చాలా ట్రిక్స్ పని చేస్తాడమ్మా. ఈ రోజున మన జీవితాల్లో పని చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ నువ్వు సెక్యూర్గా ఉంటే నీ చుట్టుప్రక్కల సిచ్యువేషన్స్ అన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తాడు. నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను అనుకోండి, నా చుట్టుప్రక్కల ఎవరో ఒకళ్ళు పట్టుకుంటాడు. వాళ్ళ ద్వారా తలకాయ నొప్పి పుట్టిస్తాడు. ఆ తలకాయ నొప్పులు కనీసం 2-3 రోజులు అదే వాడు మాట్లాడిన ప్రతి మాట అదే ధ్యానం చేస్తూ ఉంటే నేను సాతానుడి మాట ధ్యానం చేశాను. దేవుని మాట పక్కన పెట్టినట్టే కదా అని అర్థం. నీ ముందు సాతానుడు ఎన్ని ప్రాబ్లమ్స్ తీసుకొచ్చినా కంగారు పడద్దు. నీ దేవుడు నిన్ను దీపస్తంభం మీద నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఫైనాన్షియల్ విషయంలో కానీ, హెల్త్ విషయంలో కానీ, మెంటల్గా ప్రతి విషయంలో కానీ నువ్వు దేని గురించి అయితే సఫర్ అయితే కంగారు పడొద్దు. నీకు అద్భుతం చేసే శక్తివంతుడు నీ కుడి తరపున ఉన్నాడు. దావీదు చిన్నవాడే అయితే గొల్యాతు వస్తుంటే అమ్మో వీడు ముందుకు వచ్చేస్తున్నాడు అని చెప్పి దావీదేవుని వెనకడిగేశాడు అనుకుంటున్నారా? వెనకడిగేశాడు. చదివారు అసలు బైబిల్ ధ్యానం చేయండి. వెనకడిగేలా ముందుకు పరిగెత్తాడంట. సమస్య వస్తుందని నువ్వు వెనకడుగు వెయ్యొద్దు. నీ ప్రక్కన యేసయ్య ఉన్నాడు, ఆయన ముందుకు తీసుకెళ్తాడు నేను. హల్లెలూయా, హల్లెలూయా. ముందుకు తీసుకెళ్ళినటువంటి ఆయన ఎదురుగా ఉన్నటువంటి సాతానుడి దగ్గర ఓడిపోయేటట్టు చేయడు నిన్ను. వాడిని చంపే బలాన్ని దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరి రోజున ఆన్ ది స్పాట్ అయిపోవాలి అని అనుకుంటూ ఉంటారు. దేవుడు తగిన సమయంలో నీకు అద్భుతం చేస్తాడు. అక్కడ పాప పడిపోయింది చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఒక నిమిషం. మత్తయి సువార్త యాక్చువల్లీ చెప్పేది కాన్సన్ట్రేషన్ మారితే కనుక వెంటనే దేవుడు ఇచ్చే పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేలాగి. సో మత్తయి సువార్త 13వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. కలిగిన వారికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. చాలమ్మ. కలిగిన వారికే ఇవ్వబడును అంటే దీని అర్థం ఆస్తున్న వాడికే ఇవ్వబడుతుందా? చాలా మంది సేవకులు ఇది బోధిస్తారు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు అదిగా తెలిపిస్తారు. కలిగిన వారికి ఇవ్వబడును అంటే అసలు ఒక విధంగా చెప్పాలంటే పాస్టర్ గారికి ఇవ్వాలి. నాకు ఇవ్వకూడదు. పెద్ద చర్చ్, గ్రానైట్ చర్చ్, మంచి సిస్టమ్స్ ఇది కాదు. కలిగిన వానికి ఇవ్వబడును అంటే అది కాదు. నీకు విశ్వాసం ఉందా? నీకు ఇవ్వబడుతుంది. నీకు విశ్వాసం లేదా? ఇక్కడ అంటున్నాడు కలిగిన వానికి ఇవ్వబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి. విశ్వాసము నీకు లేకపోతే నీ దగ్గర నుండి ఉన్నది కూడా దిగిపోతుంది.
ఉన్నది కూడా పోతుంది. ఏదైనా బలహీనత, అమ్మో వచ్చేస్తుందేమో, అమ్మ బలహీనత వచ్చేస్తుందేమో అంటే నీకు విశ్వాసం లేదు కాబట్టి వచ్చేస్తుంది. ఉన్న ఆరోగ్యం పోతుంది. అలా కాదు. నీ దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. నువ్వెక్కడో చీకట్లో తిరుగుతున్న బిడ్డవి, దేవునికి ఆయాసకరంగా తిరుగుతున్నటువంటి బిడ్డవి. నీ ఆలోచనలు వేరు, నీ తలంపులు వేరు, నీ జీవితం వేరు, నీ నడవడిక వేరు, సమస్తము వేరైన సమయంలో ఎలా మార్చుకున్నాడో తెలియదు కానీ తీసుకొచ్చి నిన్ను చర్చిలో కూర్చోబెట్టాడు. హల్లెలూయా. నిన్ను చర్చిలో కూర్చోబెట్టిన తర్వాత నీకేం చెయ్యాలో అన్ని ఆయనకు తెలుసు. ఒకవేళ నీకేమి చెయ్యకపోతే నీ లోకంలోనే వదిలేసేవాడుగా. పిలుచుకున్నవాడు, ఈరోజు ఉద్యోగాన్ని పెట్టుకున్నవాడు, నీకు స్టైఫండ్, నీకు జీతం ఇవ్వకుండా ఎందుకు ఉంచుతాడు నీకు? ఈరోజు యేసు ప్రభు మీద విశ్వాసాన్ని ఉంచండి. ఈ విశ్వాసం ఎలా కలుగుద్దంటే వాక్యము వినుట వలన కలుగుతుంది. నాకు 5 minutes మాత్రమే రిఫరెన్స్ రాసుకోండి. రోమేలకు రాసిన పత్రిక 10:17 రిఫరెన్స్లు రాసుకోండి. నెక్స్ట్ టైం నుంచి నేను జెంట్స్ అందరి చేతిలో కూడా మళ్ళీ నవంబర్ కదా, మీ అందరి చేతిలో పెన్స్ అండ్ బుక్స్ ఉండాలి నేను కోరుతున్నా. సో అందరూ గ్రీసు దేశస్తుడని లేదు, యూదులని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దేవుని సన్నిధిలో అందరూ సమానమే. అందరూ సమానమే. అలాగని చెప్పి వేరే విధంగా ఆలోచించకండి. ఈ రోజున అందరు బుక్స్ పెన్స్ కంపల్సరీ. ఎందుకంటే రేపటి రోజు మీకు అది ధ్యానాంశం అవుతుంది. హృదయం బిడ్డలారా, రోమేలకు రాసిన పత్రిక 10:17 ఏమని ఉంటుందో ఒకసారి చూద్దాం. వినుట వలన విశ్వాసము, ఏం వినుట వలన? దాని కిందే రాశాడు, క్రీస్తును గూర్చిన మాట వలనే విశ్వాసం కలుగుతుంది. క్రీస్తు అంటే ఎవరు? అభిషిక్తుడు, దేవుని ఆత్మ చేత అభిషేకము పొందుకున్నటువంటి వారు. ఒకటి గమనించండి, యేసు అంటే మనుష్య కుమారుడు, క్రీస్తు అంటే దేవుని కుమారుడు. ఈ 2 పేర్లు యేసు క్రీస్తు. దేవుని కుమారుని గురించి అంటే పరిశుద్ధాత్ముడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ 3 ఒకటే. ఎప్పుడైతే నీ హృదయానికి ఎస్ ఈ మాట నాతోనే మాట్లాడాడు అన్నటువంటి హృదయంలో ఎప్పుడైతే ఆ భావన కలుగజేయబడుతుందో అదే నీతో క్రీస్తు మాట్లాడుతున్న మాట. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దాన్ని నమ్ముతావో నీకు విశ్వాసం కలుగుతుంది. ప్రియమైన యేసు ప్రభు రావడం లేట్ అయింది, కానీ లాజరు చనిపోయాడు. 4 రోజులు అయిపోయింది. ఈ టైంలో యేసు ప్రభు బాధపడ్డారు. ఆయన చేయాలంటే ఏదైనా చేయగలరు. ఈ లాజరు చనిపోకుండా కూడా చేయగలరు. మరి చనిపోయిన వ్యక్తిని బ్రతికించినటువంటి ఆయన అసలు లాజరు చనిపోకుండా చేయగలరు. కానీ 4 రోజులైన తర్వాత వస్తే మారుత అంటుంది, ఆ సమాధి దగ్గరికి వెళ్దాం అంటే, ప్రభా ఆ రాయి దొరలించడం దాన్ని అక్కడికి వెళ్ళడం కానీ వద్దయ్యా, ఇప్పటికే కుళ్ళు కంపు కొడతారు. నేను ఆల్రెడీ చెప్పాను, బయలాజికల్ మన బాడీలో జరిగేటటువంటి విషయం. మనిషి చనిపోయిన తర్వాత 3 daysకి మనం భోజనం చేస్తే, మటన్ తిన్నా అది ఎలాగైతే డైజెస్ట్ అవుతుందో, చికెన్ తిన్నా ఎలాంటివైనా సరే డైజెస్ట్ ఎలాగైతే అవుతున్నాయో, అదే కెమికల్ రియాక్షన్ ఏం జరుగుతుందంటే చనిపోయిన 3 రోజులకి, చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు, చనిపోయిన 3 రోజులకి అదే ఎంజైమ్స్ లోపల ఉన్నటువంటి ఆ కెమికల్ ఏం చేస్తుందంటే పేగుల్ని కరెక్ట్ చేసేసి మొత్తం అంతా కరిగిపోయి చెవులోంచి, ముక్కలోంచి, నోట్లోంచి బయటకు వచ్చేస్తుంది. 3 days స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ సింటమ్ ఈ నెయిల్స్ ఊడిపోతాయి చనిపోయినటువంటి వాళ్ళు. నెయిల్స్ ఇలా ఇదంతా జరిగేది. మరి ఇక్కడ లాజరు ఎంత టైం అయింది? 4 రోజులు, అంటే 3 daysకి ఇలా జరుగుతున్నప్పుడు ఆల్రెడీ లాజరు ఏమైతుంది, తన లోపల బాడీ పార్ట్స్ అన్ని ఏమైతుంది, కరిగి బయటికి అయిపోతుంది. ఈ టైంలో యేసు ప్రభు వచ్చాడు. మార్త అంటుంది, ప్రభు వద్దయ్యా, కుళ్ళు కంపు కొడతాడా వద్దయ్యా అంటే, మరియా మార్త నీవు విశ్వసించిన ఎడల, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. చెప్పలేదు. ఈ రోజున ఇదే న్యూస్ మీకు చెప్తున్నాను. మీరు నమ్మిన ఎడల దేవుని మహిమ త్వరలో చూస్తారంతే. హల్లెలూయా. మీరు నమ్మితే, మాకు ఇదే మాట అంటున్నాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఏం కుళ్ళిపోయాడు అంటాడండి. అయినా సరే రాయి దొర్లించండి అన్నాడు.
కుళ్ళిపోయడం ప్రారంభమైనటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత క్షణంలో కనురెప్పపాటు ఈ స్పిరిట్ పైకి వెళ్ళిపోతుంది. యేసు ప్రభు చనిపోక ముందు వరకు ఈ స్పిరిట్ పారడైస్కి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళిపోయినటువంటి ఇక్కడిక్కడే తిరుగుద్ది అనుకోవడానికి లేదు. అతడు అనారోగ్యంతో చనిపోయాడు, వెళ్ళిపోయినటువంటి ఆ ఆత్మను దేవుడు ఏమంటున్నాడు తెలుసా? లాజరు బయటికి రా అంటున్నాడు. లాజరస్ కమ్ అవుట్, బయటికి రా. ఎప్పుడైతే మాట అన్నాడో వెళ్ళిపోయిన ఆత్మ వెంటనే తినలోనికి రావడం, కరిగిపోతున్నటువంటి పార్ట్స్ అన్ని నార్మల్ అవ్వడం, అతను నడుచుకుంటూ బయటికి రావడం జరిగింది. హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు ముగిసిపోయింది అనుకున్న దానిని దేవుడు చిగురింపు ఇవ్వబోతున్నాడు. నువ్వు నమ్ము, నీకు అద్భుతం చేస్తాడు. నువ్వు నలిగిపోయావా, ఇంకా కుమిలిపోయావా, అయ్యో విరిగిపోయానా అని బాధపడుతూ కూర్చోద్దు. మూలన నీ రోజు రాబోతుంది. నీ అద్భుతమైనటువంటి జీవితం నీ జీవితంలో జరగబోతుంది, నీ ముందుండబోతుంది. హృదయపడులారా, దేవుడు క్లియర్ అంటున్నాడు. నువ్వు వాక్యాన్ని వింటున్నావు. యేసు ప్రభు గురించి ఎంతవరకు తెలుసా? యేసు ప్రభు గురించి తెలుసా? ఏం తెలుసు నీకు అసలే? ఏం తెలుసు నీకు అసలే? చనిపోయిన వారు బ్రతికించాడు. నువ్వు అది అనుభవించగలుగుతున్నావా? అదే పేతురు నీడ మీద నడుస్తూ ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా, అది నీవే అయితే కనుక నేను కూడా నీడ మీద నడుస్తాను. నడిచేవాడు నడవచ్చుగా, నమ్మినటువంటి బిడ్డవి నమ్మొచ్చుగా. మళ్ళీ మధ్యలో వెనక్కి ఎందుకు చూస్తున్నావు? నువ్వు విశ్వాసం ఈ రోజు ఇదే చెప్తున్నాను. ఇక్కడ ఈ చర్చ్ వచ్చి మీరు బయటకు వెళ్ళి ఇప్పుడు ఇదే విశ్వాసం మీరు గేటు దాటిన తర్వాత కాదు, మరలా ఎప్పటికైనా సరే అదే విశ్వాసం కొనసాగించండి. మీరు తల ఎత్తుకుని తిరుగుతారే కానీ తల దించుకుని తిరగరు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికో గొప్పతనాన్ని చూపించాల్సిన అవసరం లేదమ్మా. నీ హృదయంలో అనిపించాలి, ఎస్ ఐఎమ్ ఓకే, ఐఎమ్ ఆల్ రైట్. నీ హృదయంలో అనిపించాలి ఐఎమ్ సేఫ్. దేవుడు God has done miracles in my life, నా లైఫ్ లో చాలా అద్భుతాలు చేశాడు అని నువ్వే సాక్ష్యం ఉండాలి. ఇవ్వాలంటే ఏం తెలుసా? విశ్వాసం. ఇక్కడ విన్నంతసేపు చాలా స్ట్రాంగ్ విశ్వాసం ఉంటుందండి. గేట్ దాటిన తర్వాత విశ్వాసం పోతుందండి. విశ్వాసం పోతుందంటే నీ విశ్వాసం నువ్వు లోపల హృదయంలోనికి తీసుకోవాలా. ఈ చెబుతాం ఎక్కడో చెబుత బయటకు వదులుతుంది. హృదయం కాదు. నీ కోసం వేస్తే ఏం చేశాడు? నీ హృదయం అంతా విశ్వసించాలి. నీ హృదయంలో నమ్మాలి. అద్భుతం చేస్తాడు, ఆశ్చర్య కార్యము చేస్తాడు. నీకు ఆరోగ్యమా, ఫైనాన్షియల్ ప్రాబ్లమా, హెల్త్ ప్రాబ్లమా, మెంటల్ స్ట్రెస్, ఏది నిన్ను ఆపలేదు. ప్రతి ఒక్కటి అద్భుతం చేయబోతుంది. హల్లెలూయా. అందుకే చివరిగా ఒక విషయం చెప్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పది కావా? ఆకాశ పక్షులను చూడిరి, అవి విత్తవు, కోయము, కొట్లలో కూర్చుకొనువు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహు శ్రేష్ఠులు కారా? దేవుడు అద్భుతం. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని మీరు బాధపడకండి. ఇది నువ్వు నిజంగా హృదయంలోనికి ఇది మీరు తీసుకుంటే కనుక మనలో విశ్వాసం చాలా ఎక్కువే ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. ఒక దైవ సేవకుడు, ఆత్మతో నడిపించబడుతున్న దైవ సేవకుడు పాస్టర్ గారు ఉంటే వాళ్ళ పిల్లలు లేరు. వాళ్ళు కొత్తగా మ్యారేజ్ అయ్యి ఒక చోటికి దేవుడు తీసుకెళ్ళినప్పుడు వెళ్ళారంట. ఈ దైవ సేవకుడికి ఉన్నటువంటి శ్రేష్టమైన విషయం ఏంటంటే, ఎవరు వచ్చినా వారికి భోజనం పెట్టి పంపించడం. ఎవరు వచ్చినా భోజనం పెట్టి పంపించడం. అలాగని చెప్పి ఎవరో చీకటిని తీసుకుని వచ్చినా సరే వాళ్ళందరికీ భోజనాలు పెట్టి పంపించడం చేయకండి. నేను చెప్పింది అది కాదు. సో ఆత్మలో అన్నాను, మనకు అర్థమైపోద్ది ఎవరు దేవునికి సంబంధించిన వాళ్ళు, ఎవరు దేవునికి సంబంధించినటువంటి వారు. ఒకటి గమనించానమ్మా, చర్చిల్లో కూడా అందరూ దేవుడికి సంబంధించిన వాళ్ళు ఉంటున్నారని అనుకోకండి. 18 సంవత్సరాల నుంచి నడుముకు పోయి దెయ్యం బట్టి బాధపడుతున్నాడు ఒక ఆవిడ సమాజ మందిరంలో ఉంది. ఉందా లేదా? ఎన్ని సంవత్సరాలు? 18 years. అంటే సమాజ మందిరం అంటే సినగాగ్ అంటే చర్చెస్. ఈ రోజున విడుదల లేనటువంటి వారు కూడా చాలా మంది చర్చల్లో చాలా మంది ఉన్నారు, అలాగని కాదు. అయితే దైవ సేవకుడు భోజనం పెట్టి పంపించే టైంలో యాక్చువల్లీ ఇంట్లో అసలు ఏం లేవండి.
ఏమీ లేదు, రైస్ లేదు, ఏమీ లేదు. ఈ పాస్టర్ గారు లోపలికి రావడం పాస్టర్ గారిని ఏంటంటే కొంచెం భోజనం వండి పెట్టమ్మా, వచ్చారు భోజనం చేసి వెళ్తారు. ఇప్పుడు చెప్పలేదు. సరే వచ్చిన వాళ్ళు ఎవరా అని చెప్పేసి ఏం చేయాలో ఆ పాస్టర్ గారికి చెప్దామని బయటకు వచ్చిందంట. బయటకు వస్తే పెట్టామా భోజనం, పొయ్యి మీద పెట్టా అన్నారు. అంటే ఆవిడ ఏమన్నంటే విశ్వాసంతోనే దేవుడి మీద ఆధారపడేటటువంటి వాళ్ళు వెళ్తారు. ఎస్ అని పెట్టానండి అని చెప్పి మాట్లాడుతూ మొదలు పెట్టారు. నిజంగా ఏం జరిగిందో తెలియదు. ఆమె కిచెన్లోకి వెళ్ళేసరికి ఆ పక్క నుంచి అవతలేపు నుంచి ఒక సంఘస్థురాలు వచ్చి, అమ్మా ఈ రోజున మేము ఎందుకో తెలియదు, మేము చాలా మంచి నాన్ వెజ్తో ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాం, అది దైవ సేవకుడికి ఇవ్వాలని హృదయంలో ప్రేరేపణ వచ్చిందమ్మా. ఇది మీ ఇద్దరే అనుకున్నాను, కానీ ఎవరో ఒకరు వస్తారు తింటారు కదా అని చెప్పేసి తీసుకొచ్చానని చెప్పేసి మొత్తం గిన్నె తీసుకొచ్చారు పెట్టి వెళ్ళిందంటే. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడు నీ జీవితంలో ఏం చేస్తాడో తెలియదు. ఒకవేళ నీ ప్రక్క వారిని చేయొచ్చు, లేకపోతే మరొక వారిని చేయొచ్చు, లేకపోతే ఎవరు లేకపోతే ఆయనే దిగి వచ్చి నీకు చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అని నువ్వు బాధపడద్దు. నీవు నలిగిపోయిన స్థితిలో ఉంటే ఆయన న్యాయం చేస్తాడు. నీకు వేదన పడుతున్నావేమో, విశ్వాసాన్ని కోల్పోదు. యేసయ్యను పూర్తిగా నమ్ము. యేసయ్య మీదే విశ్వాసం నుంచి. లోకంలో చాలా మంది ఉన్నారండి, నా అనేటటువంటి వారు చాలా మంది ఉన్నారండి. మొన్నటి రోజున ఒక బిడ్డ భార్య భర్తలు, మా చర్చ్లో ఉన్నటువంటి భార్య భర్తలు ఏం జరిగిందంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరో చనిపోయారని చెప్పేసి ఆయన బయలుదేరి వెళ్ళారు. చనిపోయారని చెప్పేసి అక్కడికి వెళ్ళారు. వెళితే నేను అప్పటికే మా చర్చ్లో వాళ్ళు అందరికీ చెప్తాను, ఎక్కడికి ట్రావెలింగ్స్ పెట్టుకోకండి, ఎక్కడికి జర్నీస్ పెట్టుకోకండి, ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్తానే ఉన్నాను. ఓకే, అవునా, అందరికీ చెప్తాను. తిని కూడా నా స్పిరిచువల్స్ అన్నానమ్మా, నేనే బాప్తిజం ఇచ్చాను మా మేనల్లుడే. సో వీళ్ళందరూ నన్ను మామయ్యలా చూడదు, పాస్టర్ గారు ఆత్మతో నడిపించాడు. సో నేను ఎక్కడికి వెళ్ళొద్దని అందరికీ చెప్తుంటే కుదురు ఊరుకుంటారా, కొంతమంది పాస్టర్ గారు తెలియకుండా వెళ్దాం అన్నట్టు ఆదివారం ప్రార్థనలు వస్తారు, సోమవారం ప్రయాణాలు కడతారు. సరే కదా, మరి వెళ్ళారు. వెళితే అవతల వైపు వాళ్ళు ఎవరు, వాళ్ళ బావగారు ఎవరు చనిపోయారంట. చనిపోయినప్పుడు వెళ్ళి కుదురుగా వెళ్ళొద్దు అన్నట్టే పెద్దది. వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? వాళ్ళ ఆవిడ గారినేమో బండి మీద పంపించారు. ఈయన మాత్రం బస్సు మీద వెళ్ళాడు. బస్సులో ఎవరు లేరు, కానీ వెళ్ళాడు, అక్కడ చూసాడు, వచ్చాడు. ఆయన అసలే భయం ఉంటారు అంటే అసలే భయం. అలాంటి వ్యక్తి వెళ్ళొచ్చాడు. వచ్చిన తర్వాత మొన్న ఒక 10 days బ్యాక్ నుంచి కరోనా ఎఫెక్ట్ అయిపోయింది. నేను అన్నాను వెళ్ళొద్దని చెప్పాను. ఎందుకు వెళ్ళారు? అవతలే కూడా ఏమన్నా అనుకుంటారేమో అనుకునే వెళ్ళామయ్యా అంటారు. ఈరోజు మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఇంట్లో. అయ్యో వాళ్ళిద్దరు అలా ఉన్నారు, వాళ్ళు ఏమైనా అనుకుంటారని చూడడానికి ఎవరైనా వస్తారా? ఎవరు చేయరు. నీ జీవితంలో నిన్ను ఎంచక్క లేవనెత్తి నిలబెట్టి ఎంచక్క మంచి ఫ్యూచర్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, యేసయ్య తప్ప. ఆ యేసయ్య మీద పూర్తి నమ్మకాన్ని ఉంచు. నువ్వు యేసు ప్రభువుని విడిచిపెట్టొద్దు. నీ జీవితంలో అద్భుతం చేయాలంటే అన్ని ఆగిపోయినాయి అన్ని మళ్ళీ తిరిగి ప్రారంభమైతే అంటే యేసు నామములో. యేసయ్య అంటున్నాడు, నీవు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. నువ్వు నమ్ము, దేవుని మహిమ చూస్తావు. ఈరోజు ప్రతి విషయంలో కూడా ఈ చీరాల్లో కానీ దేనిలో అయినా సరే, ఇక్కడ రైస్ తెస్తారమ్మా, తీసుకొస్తారు. ప్రతి ఒక్కరు తీసేటటువంటి ప్రతి అబ్బా ఆపుతే చేతిలో ఇది లేకపోతే పాస్టర్ గారు మా ప్రసంగాల్లో చెప్పేస్తారేమో అనుకుని తీసుకురావడం వల్ల ఉపయోగము లేదు. నేను తీసుకొచ్చిన ఉపయోగం దేవుడికి ఇవ్వాలి, దేవునికి సమర్పించాలి. హృదయం పిల్లల విశ్వాసం, దేవుని యుద్ధము వచ్చేవాడు ఆయన ఉన్నాడని ఆయన ఫలం దయచేస్తారని నమ్మాలి. ఇప్పుడు ఎంతమంది నమ్ముతారు మీకు ఫలం ఇస్తాడని? నమ్ముతారా? మరి వెళ్ళే చూపిస్తున్నారేమా? నువ్వు అసలు నమ్మవమ్మా? చేయి చూపించు. అలాగే మీరు ఇంకా యాక్టివ్గా ఉండాలి. యూత్ అన్నాడు, యూత్ దాటినోళ్ళే యాక్టివ్గా ఉంటున్నారు. మీరు అలా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మాలి. సిరి దేవుడు అద్భుతం చేస్తాడు. సో గాడ్ ఈస్ గోయింగ్ టు డూ వండర్ఫుల్ మిరకిల్ ఇన్ యువర్ లైఫ్. ప్రేయర్ చేయండి, అద్భుతం చేస్తాడు. ఎస్, ఈరోజు నేను ఎంత దూరం వచ్చి ప్రకటించడానికి వచ్చానంటే ఎందుకో తెలుసా? ఆ దేవుని యొక్క శక్తి మీకు చెప్పడానికి, ఆ
ఆ దేవుడిని పూర్తి విశ్వసించండి. వచ్చే నెల కాదు, వచ్చే ఆదివారం మీ పాస్టర్ గారికి మీరు చెప్తారు, వచ్చే నెలాఖరులో నాకు చెప్పండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుగా ఇక్కడ నుండి నేను దేని గురించి టెన్షన్ పడను, ఇక పూర్తిగా దేవుడి మీద ఆధారపడతాను. దేవుడే నాకు సమస్తము. మార్త ఎలాగైతే అజ్ఞానంతో ఉందో నేను అలా ఉండను. నేను పేతురు ఎలాగైతే విశ్వాసంతో ముందు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు, అదే విధంగా నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను. నేను వెనక్కి చూడను. వెనకాల ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే నేను ఎటువైపు చూడను. తిన్నగా నా యేసుని చూసుకుంటా నేను వెళ్ళిపోతా. నేను విశ్వాసంలో నేను నిలబడతా అన్న తీర్మానము కనుక నువ్వు చేసుకుంటే లేచి నిలబడి నేను ప్రార్థన చేస్తాను.